GS, how are you all? I am your Subbu. Hope you are enjoying. In today's session, let's talk about the difference between common sense and intelligence. See, my dear friends, in a book, Endamuri Vendranath books, Vijayani Kaidametlu, ఆ బుక్ లో ఎండమూరి గారు కామన్ సెన్స్ కి ఇంటెలిజెన్స్ కి చాలా చాలా బాగా తేడా చెప్తారు. కామన్ సెన్స్ అండ్ ఇంటెలిజెన్స్. నేను మీకు ఇప్పుడు ఐల్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడుగుతాను. రూల్ ఏంటంటే నేను ఎంత ఫాస్ట్ గా క్వశ్చన్ అడుగుతానో అంతకి 100 స్పీడ్ లో మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. విత్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ కామన్ సెన్స్ అండ్ ఇంటెలిజెన్స్. ఈ క్వశ్చన్ అయ్యాక నేను ఒక స్టోరీ చెప్తాను అండ్ యూ నెవర్ మిస్ ద స్టోరీ. And after 2 minutes, I'm going to give you such a wonderful and a beautiful story, my dears. And you never miss that. And now the question is, the rule is you have to answer me 100 speed, okay? Yeah. 2 2s are, 3 3s are. అందరూ గుండె పైన చేసి చెప్పండి. 2 2s are 4 అని చెప్పి మీరు ఎంతమంది 3 3s are 6 అని చెప్పారు? చెప్పిన వాళ్ళు మీరు ఒకసారి నవ్వుకోండి, ఏం పర్లేదు. సో 2 2s are 4, యాక్చువల్లీ 3 3s are 9. బట్ ఇక్కడ రూల్ ఏంటంటే 2 2s are 4 అయినప్పుడు 3 3s are 6 అంతే. అది కామన్ సెన్స్. ఎందుకు అంతే సార్, 2 2s are 4, 3 3 6 అంతే అని చెప్పడం కామన్ సెన్స్. కానీ 3 కి మధ్యలో ఏముంది? డివైడెడ్ బై ఉందా, ఇంటూ ఉందా, ఈజ్ ఈక్వల్ టు ఉందా, ప్లస్ ఉందా, మైనస్ ఉందా అని చూసి చెప్పడం ఇంటెలిజెన్స్. మై డియర్ ఫ్రెండ్స్, హోప్ యూ గాట్ మీ. సో కామన్ సెన్స్ మీన్స్ ఇన్ తెలుగు దర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ ఇంకిత జ్ఞానం. సెన్స్ అంటే ఏంటి? జ్ఞానం. కామన్ సెన్స్ ఇంకిత జ్ఞానం. ఇంటెలిజెన్స్ తెలివితో వచ్చే, అంటే నేర్చుకుంటే వచ్చే జ్ఞానాన్ని, మనం చదువుతో వచ్చే జ్ఞానాన్ని, తెలుసుకుంటే వచ్చే జ్ఞానాన్ని ఇంటెలిజెన్స్ అంటాం. మా స్టూడెంట్ ఒక అబ్బాయి సుబ్బు అని, ఒకసారి మేము తిరుపతికి వెళ్తున్నాం కారులో. ఆ అబ్బాయి వేరే ఒక మా ఫ్రెండ్ గురించి చెప్తే ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు. సార్, మనుషులకి జ్ఞానం లేకపోయినా ఇంకెంత జ్ఞానం ఉండాలి సార్ అని. మనం మామూలుగా అంటుంటాం, అరే సెన్స్ లేకున్నా కామన్ సెన్స్ ఉండాలి నీకు అని. సో హోప్ యూ గోట్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్స్ అండ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్, మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు నేను ప్రతిరోజు మీకు చెప్పినట్లే ఈ కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ తేడా చెప్పడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ చెప్పాక లాస్ట్ లో మీకు నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్ లో రాయొచ్చు. బట్ ప్లీజ్ డోంట్ మిస్ ద క్వశ్చన్. లాస్ట్ లో ఒక పజిల్ నేను అడుగుతాను. ఈ వీడియో లాస్ట్ లో మీరు ఆన్సర్ చేయాలి. యా, కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ గురించి మీకు బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ఒక చిన్న స్టోరీ. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన సాలరీ రిసీవ్ చేసుకున్నాడు. సో సాలరీ రాగానే చాలా చాలా హ్యాపీ ఫీల్, ఎక్సైట్ అయిపోయాడు. అండ్ ఈస్ గోయింగ్ బై కార్ లో చాలా ఈస్ ఎంజాయింగ్, సాంగ్స్ వినుకుంటూ, పాట పాడుకుంటూ, విజిల్ వేసుకుంటూ చాలా బాగా ఈస్ ఎంజాయింగ్ జర్నీ. ఎఫ్ఎం ఉంది, సాంగ్స్ వస్తున్నాయి, డ్యూయట్స్ పాడుకుంటూ ఆడుతూ పాడుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో వాళ్ళ కార్ చాలా చాలా ఫాస్ట్ ఎంజాయబుల్ గా ముందుకు వెళ్తున్నప్పుడు అనే సౌండ్ వచ్చింది. షాక్ అయ్యాడు. ఒకసారిగా ఏంటంటే ఆ కారు మెల్లమెల్లగా తీసుకెళ్లి పక్కన పార్క్ చేసాడు. అప్పటికే కార్ స్పీడ్ బాగా తగ్గిపోయింది. కారు దిగి చూడగా తనకు తెలిసింది ఏంటంటే కార్ టైర్ పంచర్ అయింది, బ్యాక్ టైర్. కోపం వచ్చింది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, కోపం వచ్చింది. కార్ టైర్ ని తనేసాడు. గట్టిగా తల్లిసే కారులో స్టెప్నీ ఉంది, అంటే అనదర్ న్యూ టైర్ ఉంది. తనకి తెలుసు, తనకి స్టెప్నీ అంటే పంచర్ అయిన టైర్ తీసి స్టెప్నీ పెట్టడం తనకు తెలుసు. ఎనివే కిట్ తీసుకున్నాడు. ఆ కిట్ తీసుకొని ఆ నట్స్ అన్ని, అంటే పంచర్ అయిన టైర్ కొన్న నట్స్ అన్ని రిమూవ్ చేశాడు. రిమూవ్ చేసి ఆ పంచర్ అయిన టైర్ ని పక్కన పెట్టి ఈ స్టెప్నీ, ఆ న్యూ టైర్ ని అక్కడ సెట్ చేశాడు. ఇంకా నట్స్ దానికి ఫిక్స్ చేయాలి. ఆ నట్స్ ఫిక్స్ చేయడానికి చూడగానే అక్కడ నట్స్ ఏమి లేవు, అసలు అక్కడ నట్స్ ఏమీ లేవు. అందుకని బాగా ప్రెషర్ లో ఉన్నాడు.
ఎంత చేస్తే అర్థం కావట్లేదు. ఇంకేం చేస్తారు ఎవరైనా కూడా ప్రదర్శనప్పుడు దే స్మోక్ సిగరెట్ తీసుకున్నాడు, స్మోక్ చేశాడు, మళ్ళీ స్మోక్ చేశాడు, విసుగు వచ్చేస్తుంది. ఆ నట్స్ కోసం బాగా వెతికాడు. సో స్టెప్ని కూడా పనిచేశాడు, కోపం వచ్చేసింది. సో తనకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. స్టెప్ని అయితే ఉంది కానీ నట్స్ లేవు, బాగా ప్రెషర్ లో ఉన్నాడు. సిగరెట్ ఇంకొక సిగరెట్ తీసుకొని అలా స్మోక్ చేసుకుంటూ వాకింగ్ స్టార్ట్ చేశాడు. నడుచుకుంటూ ఆ రోడ్డు డెడ్ ఎండ్కి వెళ్ళాడు. ఆ డెడ్ ఎండ్ నుంచి ఒక పొలానికి ఎంటర్ అయ్యాడు. ఆ పొలంలో ఒక రైతు పొలానికి నీరు కడుతూ ఉన్నాడు, పొలానికి నీరు పెడుతూ ఉన్నాడు. అయినా పచ్చటి పొలం, ఆ చల్లటి గాలి, ఆ చల్లటి గాలిలో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకో సిగరెట్ తీసి అని అలా వదిలేడు. ఆ స్మోక్ ఆ గాలిలో అలా వెళ్ళి ఆ రైతుకి, ఆ పొలంలో పనిచేస్తున్న రైతుకి ఈ సిగరెట్ స్మోక్ స్మెల్, ఆ వాసన వచ్చింది. వెంటనే రైతులు ఏం చేస్తారు, బీడి తాగుతారు. పొలంలో పనిచేస్తారు కూలి రైతులు బీడి తాగుతారు. ఆయన చెవిలో బీడి ఉంది, దాన్ని తీసి బీడి నాకేంటి సిగరెట్ స్మెల్ అసలు చూడగానే దూరంగా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఇంకా వాళ్ళ డ్రెస్ బాగుంటుందిగా, ఆ బ్లేజరు, ఆ గాగల్స్, ఆ హెయిర్ స్టైల్, ఆ షూ, ఆ సూట్. ఎవరో మా పొలానికి ఎవరో ఒక ఆఫీసర్ వచ్చాడే, బహుశా పొలం ఏమైనా కొంటాడేమోనని అప్పటికప్పుడు ఆ నీరు పెడుతున్న ఆ పారని పక్కన పడేసి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఈ రైతు వస్తున్న వేగం చూసి ఎక్కడ వాడు వచ్చి నన్ను కలిసి హక్ చేసుకుంటాడని భయపడాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు రావడం అక్కడి నుంచి అన్నాడు. వెంటనే రైతు అన్నాడు, ఏం సారా, ఏమా పొలానికి వచ్చినారా, ఏం పొలం కొంటారా అని అడిగాడు. వెంటనే రైతు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసాడు. ఆయన పోయి పని చేసుకోపో, ఇలా పోయి పని చేసుకోపో అంటున్నప్పుడు ఆ రైతు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కళ్ళలో ఉన్న ఒక కోపాన్ని, ఒక చిరాకుని, ఒక బాధని, ఆ విసుగుని గమనించి అన్నాడు, సరే మీ సూటు, బూటు, కోటు అన్నీ ఓకే, సూపర్ గా ఉన్నాయి, మీ కళ్ళల్లో వెలుగు లేదే, మీ కళ్ళల్లో ఆనందం లేదే, దేని గురించి బాధపడుతున్నారు మీరు, ఏదైనా సమస్య చెప్పండి తీర్చేస్తా అన్నాడు. వెంటనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా చీప్ గా ఆ ఫార్మర్ని ఇలా పైకి చూసి కంపేర్ చేసుకుంటాడు డ్రెస్ అంతా. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆయన కాస్ట్లీ డ్రెస్, ఆయన సూటు అండ్ గాగల్స్ అండ్ హెయిర్ స్టైల్ అనే షూ. రైతు కదా, ఏదో కింద ఒక పంచ్ ఇక్కడ దాకా పటాపట్ రాయల్, ఏదో ఇక్కడ దాకా పంచ్ ఒకటి ఉంటుంది, పైన తలపాగా ఉంటుంది, అక్కడక్కడ బురద ఉంటుంది. వెంటనే అన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సంవత్సరం అంతా పనిచేస్తే నీకు వచ్చే ఆదాయం నాకు వచ్చి 1 నెల జీతం, నువ్వేంటి నా సమస్య తీర్చడం ఏంటి? వెంటనే ఆ రైతు అన్నాడు, ఆ రైతు తన మైండ్లో, తన మనసులో మాట్లాడుకున్నాడు, యూ ఫన్నీ ఫెలో, యూ మే బి సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ మే బి సాఫ్ట్వేర్, బట్ ఐ ఆమ్ ల్యాండ్వేర్. వితౌట్ మీ యూ మే బి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వితౌట్ మీ యు ఆర్ నో వే అనుకున్నాడు రైతు తన మనసులో. నిజమే కదా, రైతులే అంటే మనకు ప్రాణం పోసిన మన గుండె మనకి ఇచ్చిందైతే ఆ గుండెలో ప్రవహిస్తున్న రక్తం ప్రతి రైతు మనకు పెట్టిన భిక్ష. అందుకే రైతు పోలా, నేను పోను, మీకేదో బాధ ఉంది నాకు చెప్పు, నేను తీర్చేస్తాను కష్టం ఏంటో. అంటే రైతులు వారి కష్టాన్ని ఇప్పుడు వాళ్ళ కష్టంగా అనుకుంటారు. అందుకే అంటే ఒకరి కడుపు నింపాలంటున్నారు కాబట్టే రైతులు ఎండలో వెళ్ళి మన కోసం మట్టిలో పనిచేస్తే మనం 4 ఏళ్ళు మన 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే మనకు ఫస్ట్ చనిపోతాం మనం. వెంటనే రైతు అన్నాడు, లేదు నేను పోను అయ్యగారు, మీకు సమస్యను చెప్పండి, నాకు తెలిసి నేను తీర్చేస్తా, తెలియదా తెలుసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు.
వెంటనే ఏం కానీ కోపం వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోపం వచ్చింది. అలా కూర్చో 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 చెప్తా కూర్చో కూర్చో అని కూర్చోబెట్టాడు అని చెప్తున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా చాలా చులకనగా మాట్లాడతారు రైతు పట్ల. ఏం లేదు, నాకు కారు ఉంది, తెలుసా కార్ అంటే 4 టైర్లు ఉంటాయి అన్నాడు. రైతు కోపం వస్తుంది, గొప్ప ఆయన కదా, కోపం వస్తుంది. సరే చెప్పండి గారు ఏం చేద్దాం అన్నాడు. ఆ టైర్లో తెలుసా టైర్ అంటే గాను నల్లగా గుండ్రం ఉంటది. చెప్పండి చెప్పండి. ఆ టైర్ పంచర్ అయింది అంటే అదే గాలంతా బయటికి పోయింది. నా దగ్గర స్టెప్నీ ఉంది అంటే ఇంకొక టైర్ లే అన్నాడు. చెప్పండి చెప్పండి అయ్యారు. ఆ స్టెప్నీని అక్కడ పంచర్ అయిన ఆ టైర్ పక్కన తీసి పెడదామని నేను నట్స్ అని పక్కన పెట్టాను. నట్స్ విప్పి పక్కన పెట్టాను. తెలుసా నట్స్ అంటే బిరడాలు గుండ్రం ఉంటాయి. చెప్పండి మీరు చెప్పండి అయితే. నేను ఇప్పుడు ఈ స్టెప్నీకి ఆ బిరడాలని ఫిక్స్ చేయాలి, అమర్చాలి. కానీ ఆ బిరడాలని లేవు, ఎక్కడో పోయినాయి. ఇప్పుడు చెప్పు ఏం చేసుకో. ఇప్పుడు బిరడా లేకుండా నేను ఆ టైర్ పెట్టగలను నా కారుకి? పుషప్ పని చేస్తావు, చేస్తామండి, పోయి పని చేసుకోపో. అంతసేపు కూర్చొని ఇంత చులకనగా మాట్లాడుతున్నా వింటున్న రైతు చాలా కాన్ఫిడెంట్ గా పైకి తెచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. ఏం లేదు అయ్యగారు, మీకు ఒక కారు ఉంది, ఆ కారుకు ఒక టైర్ ఉంది, ఆ టైర్ పంచర్ అయింది. మీ దగ్గర ఇంకో టైర్ ఉంది, స్టెప్నీ అంటారు దాన్ని. ఆ స్టెప్నీ దీనికి పెడదామంటే మీ దగ్గర బిరడాలు అయ్యేనట్లు లేవు, ఎక్కడ కోరుకున్నారు లేవు, అయిపోయినాయి. అదేగా మీ సమస్య? అవును. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఏం లేదు అయ్యగారు, మామూలుగా ఒక టైర్కి ఎన్ని బిరడాలు ఉంటాయి? అదే ఎన్ని నట్లు ఉంటాయి? 8 ఉంటాయి, అంటే 8 ఉంటాయి. ఏమి ఇప్పుడు అంటే ఇప్పుడు మిగతా 3 టైర్లు కూడా 8 ఉంటాయా? అవును ఉంటాయి. ఓ పంచండి అయ్యగారు, మీ దగ్గర ఉన్న ఆ స్పానర్ తో ఒక్కో టైర్ నుంచి 2 నట్లు తీసుకోండి. 3 టైర్లకి 2 2 2 6 వస్తాయి. 6 ఈ స్టెప్నీ ఉంది కదా దాన్ని బిగించుకోండి. అప్పుడు దీనికి 6 ఉంటాయి, మిగతా వాటికి 6 ఉంటాయి. ప్రస్తుతానికి పని కానివ్వండి, కార్ తోడుకొని ముందుకెళ్ళండి. ఎక్కడైనా పంచ్ షాపులు ఉంటాయి, ఎక్కడైనా కార్ షోరూమ్ ఉంటాయి, మెకానిక్ షోరూమ్, అక్కడికి వెళ్ళి ఇంకొక 6 స్క్రూలు 6 బిరడాలు 6 నట్టు కొనుక్కొని మిగతా అన్ని టైర్ 2 వేసుకొని వెళ్ళిపోండి అయ్యారు అని అంతవరకు తన తలకున్న తలపాగాన్ని తీసి ఇలా విరుచుకొని గర్వంగా తలపాగా కట్టుకొని బీడి తీసుకొని అని స్మోక్ చేసుకుంటూ గర్వంగా రైతు ముందుకెళ్ళిపోతాడు. ఆ రైతుకున్న తెలివిని, ఆ రైతుకున్న కామన్ సెన్స్ ని చూసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాక్ అవుతాడు. తనకి థ్యాంక్స్ చెప్పటానికి సిగ్గడ్డొచ్చి తను వెళ్తుంటే పడిన తన నీడకి సెల్యూట్ కొట్టి శబాష్ అని వెళ్ళిపోతాడు. సీ మై డియర్ ఫ్రెండ్స్, అందుకే కామన్ సెన్స్ డజంట్ నీడ్ క్వాలిఫికేషన్. కామన్ సెన్స్ బై బర్త్, పుట్టుకొత్త మనకు వస్తుంది, ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే వస్తుంది. So anyway my dear friends, that is what the difference between common sense and intelligence, and you please check how good you are at common sense, and you please check how good you are at intelligence my dears. And the puzzle, today's puzzle is, మీరు పడుకుని నిద్రపోయారు నైట్. పడుకుని నిద్రపోయిన తర్వాత మీకు మెలకు వచ్చినప్పటికీ 50 years టైం గడిచిపోయింది, అంటే 50 సంవత్సరాల టైం గడిచిపోయింది. సో 50 సంవత్సరాల తరువాత మీరు మేలుకున్నారు. మీరు మొబైల్ మీ చేతికి ఇస్తే గూగుల్లో ఫర్ ద ఫస్ట్ టైం మీరు దేనికోసం సెర్చ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ టుడేస్ పర్సన్. వాట్ మై క్వశ్చన్? 50 years తర్వాత మీకు నేను మొబైల్ ఇస్తే నిద్రపోయారు, మీకు ఏం తెలియదు, మొత్తం నిద్రపోయారు. నిద్రపోయి 50 సంవత్సరాల తర్వాత నిద్రలేశారు. ఆ రోజు మీకు మొబైల్ నేను ఇస్తే మీరు దేనికోసం సెర్చ్ చేస్తారు? దట్ ఈస్ వాట్ ద పజిల్. అండ్ లాస్ట్ 2 వీడియోస్ కి పజిల్ కి చాలా మంది నాకు చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు. ఎస్పెషలీ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చిన అమ్మాయి నాకు శ్రీవాణి, తన నా స్టూడెంట్. తర్వాత మహేష్ అండ్ సుబ్బు మా స్టూడెంట్ ఒక అబ్బాయి, అండ్ వినోద్ లాస్ట్ ఇయర్ నా స్టూడెంట్ అబ్బాయి, అండ్ భార్గవి, నిజానికి భార్గవి సెకండ్ తన ఆన్సర్ ఇచ్చింది నాకు. అండ్
like this, many, lot of students have given me good answers, and I felt, and Anant and Kadapa by answer ichadu. It shows that they are following our videos, and Surya, Divya, Kavya, alani ma madam Nagalaxmi madam garu, Surya, alani Umesh, వీళ్ళంతా కూడా ఆన్సర్ చేశారు. And Kiran, there are a lot of students that are giving good answers for me, and I'm so thankful to all of you. And you please answer this question, my dears. And anyway, that's enough for today's session, my dears. And I'm your Subbu, and from Monday onwards, you be ready to listen to spoken English classes. So from Monday onwards, I'm going to say continuous spoken English class, my dear friends. And that's enough for today's. And I'm your Subbu. And you please subscribe our channel, share our channel, comment our channels. Bye bye, take care, have a great day.